నమస్తే, డాక్టర్ KMK రెడ్డి. ఈరోజు మరో విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ఏంటంటే, చాలామంది బీపీ గురించి ఆలోచిస్తూ దీన్ని క్యూర్ చేయడమేనా లేదా కంట్రోల్ చేయడమేనా, ఇంకేదైనా అసలు ప్రివెంట్ చేయవచ్చా, అసలు బీపీ రాకుండా మనం చూసుకోగలమా అనే సందేహం చాలామందిలో సహజంగానే కలుగుతుంది. ఈరోజు ఈ బీపీని నిజంగా మనం ప్రివెంట్ చేయగలమా, ప్రివెంట్ చేయాలనుకుంటే ఏం చేస్తే ఈ బీపీ రాకుండా ఉంటుంది లేదా బీపీ బారిన మనం పడకుండా ఉండగలం అనే విషయం గురించి చర్చిద్దాం. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను ఇంత పూర్వం కొన్ని వీడియోస్లో చెప్పాను, ఈ హై బీపీ అనే విషయం విపరీతంగా పెరుగుతుంది. అంటే భారతదేశంలో ఒక 3వ వంతు అడల్ట్ పాపులేషన్, అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో 3వ వంతు, అంటే ఓ 3 అడల్ట్స్ని తీసుకుంటే వాళ్ళల్లో కనీసం ఒక్కరికైనా బీపీ ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఇంచుమించు 30 నుంచి 35% మంది అడల్ట్ పాపులేషన్లో బీపీ ఉంది. ఇది చాలా సర్వీస్ ఇలా చెప్పాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, బీపీ అనే ఒక వ్యాధి విపరీతంగా ప్రబలుతోంది. ఇంత విపరీతంగా పెరుగుతున్న ఈ బీపీని ప్రివెంట్ చేయగలిగితే, వచ్చిన తర్వాత ఎలాగూ వైద్యం చేసుకోవాలి, దానికి కొన్ని సూచనలు మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. అలా కాకుండా అసలు ఈ బీపీ బారిన పడకుండా ప్రివెంట్ చేసుకోగలమా, దూరంగా ఉండగలమా, బీపీ సమస్య వలన మనం సమస్యల్లోకి వెళ్లకుండా ఈ బీపీ రోగము లేదా బీపీ వ్యాధి రాకుండా ఎలా కాపాడుకోగలం మనల్ని మనం అనే విషయం గురించి ఈరోజు మాట్లాడదాం. బీపీ అనేది ఎందుకు వస్తుంది అనే విషయాన్ని కూలంకషంగా మనం ఒకసారి రివ్యూ చేద్దాం. బీపీ రావడానికి శరీరతత్వం కొంత కారణమైతే, శరీరతత్వాన్ని ఎలాగూ పూర్తి స్థాయిలో మార్చలేము. అంటే శరీరతత్వం అని అంటే ఇన్హెరిటెన్స్, కొంత జన్యు రూపంలో రావడం, దాన్ని ఎలాగూ మారదు. అది దాన్ని పక్కన పెట్టినట్లయితే, ఈ శరీరతత్వంతో పాటు మన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు అనండి, లేదా వ్యాయామం లేకుండా ఉండడం అనండి, లేదా కొన్ని చెడ్డ వ్యసనాలు అనండి, వీటన్నిటి వల్ల కూడా బీపీ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఈ సింపుల్ లాజిక్ని మనం పాటించినట్లయితే, సరైన ఆహారపు అలవాట్లు ఒకటి, రెగ్యులర్గా వ్యాయామం చేయడం, రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయడం, స్ట్రెస్కు దూరంగా ఉండడం, మంచి బాడీ వెయిట్ని మెయింటైన్ చేయడం, ఒక డిసిప్లినరీ జీవితాన్ని గడిపినట్లయితే ఈ బీపీ బారిన పడకుండా మనం కాపాడుకునే అవకాశం లేకపోలేదు కదా. ఎందుకునంటే, కొంచెం డీటెయిల్గా ఆలోచన చేద్దాం. మనం అందరం చెప్తూ ఉంటాం, కొంతమంది జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, లేదా ఊబకాయాన్ని కలిగి ఉండడం, ఓవర్ వెయిట్ రావడం, లేదా ఒబెసిటీలోకి వెళ్ళడం, ఇలాంటి వాళ్ళల్లో మనకు తెలుసు బీపీ ఎక్కువ శాతం ఉంటుంది. మెటబాలిక్ సిండ్రోమ్ అని రకరకాల సమస్యలు భారతదేశాన్ని చుట్టుముట్టుతున్నాయి. వీటిల్లో బీపీ కూడా ఒక కంపోనెంట్, ఒక భాగం. సో ఇలాంటివి బారిన మనం పడకుండా ఉండాలి అంటే, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, ఎవరికి వీలైన ఎక్సర్సైజెస్ వాళ్ళు, వాకింగ్ అనండి, లేదా జాగింగ్ అనండి, లేదా రన్నింగ్ అనండి, లేదా షటిల్ ఆడడం అనండి, లేదంటే ఇంకొక గేమ్ ఆడడం అనండి, పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి, అవకాశాలను బట్టి ఎవరికి వాళ్ళు దాన్ని అలవర్చుకోవచ్చు. ఒకటి. రెండవది, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ మన శరీర బరువుని మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే, అవేర్నెస్ ఉన్నట్లయితే, ఇలా చెయ్యాలి అన్న ఆలోచన కనుక మనలో మొదలైతే మనల్ని మనమే సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఇలా సరిదిద్దుకుంటే బీపీని ప్రివెంట్ చేసేది, బీపీ నుంచి నివారించడం, లేదా బీపీకి రాకుండా చూసుకునేదానికి మనకు మనం కృషి చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇంకా జంక్ ఫుడ్స్ గురించి చెప్పాను. డిసిప్లిన్ అంటే ఎక్సర్సైజ్ డిసిప్లిన్ ముఖ్యం. అతి ముఖ్యమైనది కొన్ని చెడు అలవాటు. ఉదాహరణకి స్మోక్ చేయి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ స్మోకింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏమీ లేకపోగా విపరీతమైన డిసడ్వాంటేజ్ ఉన్నాయి. అందులో ఒక ఇబ్బంది హై బీపీ తర్వాత. నెక్స్ట్ గమనిస్తే ఆల్కహాల్ తీసుకోవడం.
హెవీ కన్జంప్షన్స్ ఆఫ్ ఆల్కహాల్ డెఫినెట్గా మన బీపీని పెంచుతుంది, మంచిది కాదు. సో ఈ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో, ఈ వ్యసనాలు లైక్ స్మోక్ చేయడము, ఆల్కహాల్ హెవీగా కన్జ్యూమ్ చేయడము, ఇవి తప్పనిసరిగా మన బీపీని పెంచుతాయి. కాబట్టి వీటిని మానేసి వీటికి దూరంగా ఉండి లేదా వీటిని అసలు ముట్టుకోకుండా ఉన్నట్లయితే మనకు బీపీ వచ్చే ఛాన్సెస్ని బాగా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. అన్నిటికన్నా ఇంకా ముఖ్యమైనది ఈ రోజుల్లో విపరీతంగా మనకు దరి చేరుతున్నది, మనకు విపరీతమైన అన్అవాయిడబుల్ సిచ్యువేషన్లోకి వెళుతున్నది ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్. విపరీతమైన స్ట్రెస్, విపరీతమైన ఒత్తిడికి గురవడం, అనేక రకాలైన కారణాల వల్ల ఈ ఒత్తిడి, ఈ స్ట్రెస్ అనేది మనల్ని చుట్టుముట్టుతోంది, మనల్ని వదిలిపెట్టి పోను అంటోంది. దీనికి దూరంగా జరగాలి. స్ట్రెస్ని మనకి ఏ రకమైన స్ట్రెస్ ఉన్నా ఆ స్ట్రెస్ను మనం తప్పనిసరిగా అవాయిడ్ చేయాలి. మన స్ట్రెస్ను మనం తగ్గించుకుంటే లైక్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ అనండి, యోగా అనండి, లేదా మెడిటేషన్ చేయడం అనండి, లేదా మ్యూజిక్ వినడం అనండి, ఎవరికి ఇష్టమైనది వాళ్ళు. అంటే స్ట్రెస్ బర్స్టర్ లాగా, అంటే హానికరమైన స్ట్రెస్ బర్స్టర్ కాకుండా మంచి స్ట్రెస్ బర్స్టర్ తీసుకొని రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, లేకపోతే యోగా చేయడం, మెడిటేషన్లోకి వెళ్ళడం, ఇలాంటివి చేసినట్లయితే తప్పనిసరిగా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. లేదా వర్క్ స్ట్రెస్ ఉంది, ఉదాహరణకి వర్క్ అయిపోయిన వెంటనే వర్క్ గురించి పక్కన పెట్టి మనం ప్రశాంతంగా కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలి, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. ఇలాంటి మంచి అలవాట్లు అలవర్చుకున్నట్టయితే స్ట్రెస్ని తగ్గించుకొని బీపీకి మనం నివారించే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం కేవలం బీపీ వచ్చింది అని దిగులు పడి ఇంకా స్ట్రెస్ పెంచుకోకుండా, ఏ రకమైన ఒత్తిడి మన మీద ఉన్నా ఆ ఒత్తిడిని మనం కంట్రోల్ చేసుకొని వీకెండ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ లేదా డైలీ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేయడం, తర్వాత సరైన ఆహారం తీసుకోవడం, అతి ముఖ్యమైనది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి ఐడియల్ బాడీ వెయిట్ని మెయింటైన్ చేయడం, చెడు అలవాట్లు లైక్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కన్జంప్షన్ కానివ్వండి లేకుండా చూసుకున్నట్లయితే మనల్ని మనం బీపీకి రాకుండా కాపాడుకున్నట్టు అవుతాం, బీపీని ప్రివెంట్ చేసినట్టు అవుతుంది. మన హై బీపీ నుంచి మనకు మనం రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఎందుకు ఆలోచిస్తాం? ఇవన్నీ నేను చెప్పినవి ఖర్చుతో కూడిన పనులు కాదు, సింపుల్ పనులు. వీటికి ఏ బడ్జెట్ అక్కర్లేదు, ఏ పైసలు అక్కర్లేదు. కేవలం మన మైండ్ సెట్ని మనం మార్చుకొని, మన ఆలోచన విధానాన్ని మార్చుకొని, సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయడం, దురలవాట్లకు దూరంగా ఉండడం, స్ట్రెస్ఫుల్ లైఫ్కి లీడ్ చేయకుండా ఉండడం అనే సింపుల్ సూత్రాలు పాటించినట్లయితే మనం బీపీని ప్రివెంట్ చేయొచ్చు. కమాన్, లెట్ us డూ ఇట్. అందరం కలిసికట్టుగా చేస్తే ఈ బీపీ తప్పకుండా మనకు దూరంగా వెళుతుంది, లేదా మనమైనా బీపీకి దూరంగా వెళ్ళవచ్చు. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించి పాటిస్తారని గట్టిగా నమ్ముతూ మీ KMK రెడ్డి. Hi friends, Dr. KMK Reddy. Today we will discuss an important concept called how to prevent high BP or hypertension. Because the high BP or a high blood pressure is becoming a part of many people's life these days. This news is a very tragedy news because 1/3 of our adult population in India has been suffering with a high BP today. So this is a very pathetic story. So we know that in the earlier videos we have discussed many a times saying that how to treat or how to control or how to cure the blood pressure to some extent. But today we will discuss about how to prevent this hypertension. Can we prevent this hypertension? Can we go away from this hypertension? Is an important concept. Let us see. We know that hypertension to some extent is inherited one through genes from the parents. It will be inherited. There is no dispute about it, which cannot be prevented. But rest, like hypertension, is most of the times associated with a high body mass index, high BMI. So we have to mind our food. Let us practice healthy habits. We have to mind our body weight. So if you do a regular exercises, avoid a junk food, probably if you maintain an ideal BMI, we are preventing
high BP, definitely. And another important thing is, apart from the food habits, apart from the regular exercises, we have to stop or quit smoking. We should not smoke, we should not adopt that policy at all. So quit smoking or be away from smoking is an important thing, and avoid heavy consumptions of alcohol, which is dangerous, and it is inviting the high blood pressure. So by quitting the smoking, by avoiding alcohol consumptions heavily, we are preventing our own high blood pressure. And the important factor these days, I have been telling in many videos, if you see my earlier videos on hypertension, saying that stress, different varieties of stress, different reasons of stress, this is the main reason to have high BP. So try to lead a no stress life. Very, very important. How to prevent this? We have to practice relaxation exercises, we have to do yoga, meditation, or whatever if you can relax by doing a simple listening to the music or some dancing, whatever you like, or doing some aerobic or talking to the people. If you are practicing a technique of relaxing yourself, avoiding your stress, probably you are doing good to prevent the high blood pressure. So friends, it is very, very important. The tips are very, very simple tips. Mind our food, mind our body weight, and important thing is avoid stress, go away from smoking, go away from heavy consumptions of alcohol. These simple tips will definitely prevent you from high blood pressure. So friends, why do we wait for a good muhurtam? Let us do it from now onwards. Practice all these things to avoid the high blood pressure, which is really a threat to a human life. So please mind all these things. You have to identify how can you practice all these things to avoid your own high blood pressure or a hypertension. Thank you.